హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభావతి నగలు తీసి మీనాకి ఇచ్చిన సత్యం. షాక్లో మనోజ్, రోహిణి. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. మనోజ్ ప్రభావతి అయితే, అమ్మ నాకు చాలా భయంగా ఉంది. రోహిణి ఎంత చెప్పినా సరే నాకు ధైర్యం సరిపోవటం లేదు. బాలు నిజంగా స్వామీజీని కలిశాడా? ఈ నిమ్మకాయ నిజంగా పనిచేస్తుందా? నాకైతే చాలా టెన్షన్ వచ్చేస్తుంది. ఒరే, నాకు కూడా చాలా టెన్షన్గా ఉందిరా. ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే ఇక నన్ను బతకనివ్వరు. దాని గురించే నేను చాలా భయపడుతున్నాను. ఇప్పుడు ఏం చేద్దామమ్మా అని అంటే, ఉండు, దీనికి కామాక్షి ఏదైనా సలహా ఇస్తుందేమో అని కామాక్షికి ఫోన్ చేస్తుంది. ఏంటి ప్రభావతి ఈ టైంలో ఫోన్ చేసావని కామాక్షి అంటే, నీతో ఒక విషయం మాట్లాడాలి, అందుకనే ఈ టైంలో చేశాను అని అంటుంది. ఏంటి, ఏదైనా చీటీ డబ్బులు కావాలా అంటే, కాదు, ఇప్పుడు నాకు డబ్బులు ఏమీ అవసరం లేదు, నేను చెప్పేది సరిగ్గా విను అని అంటుంది. సరే ఏంటో చెప్పు అని అంటే, బాలుగాడు మంత్రించిన నిమ్మకాయ ఒకటి తెచ్చాడు. ఏంటి, బాలుగాడికి మంత్రి నిమ్మకాయ ఇచ్చాడా? నిమ్మకాయ ఇస్తే అది తెచ్చాడా? దానికి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాలా అని అంటుంది. కామాక్షి పూర్తిగా విను అని ప్రభావతి అంటుంది. మంత్రి ఇచ్చిన కాదు, స్వామీజీ దగ్గర నుంచి మంత్రించిన నిమ్మకాయ తెచ్చాడు. తెస్తే దానికి నన్నేం చేయమంటావు అని కామాక్షి అడుగుతుంది. అది కాదు, నేను మనోజ్ చేసిన మీనా నగలు దొంగతనం చేశామని, ఇక ఈ నిమ్మకాయ ద్వారా నిజం తెలుస్తుందని నిమ్మకాయ తెచ్చి దేవుని దగ్గర పెట్టాడు. నాకు చాలా భయంగా ఉంది. నీకు తెలిసిన ఏదైనా గురువుగారి గురించి చెప్పవా? రేపు ఉదయమే వచ్చి కలుస్తాము అని అంటే, సరే అయితే నాకు ఒక గురువుగారు తెలుసు, రేపు ఉదయం మా ఇంటికి వచ్చేయండి. నువ్వు, మనోజు, నేను ముగ్గురం కలిసి వెళ్దాం అని అంటుంది. అలాగే అని ప్రభావతి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది. ఒరే కామాక్షి రేపు ఉదయాన్నే రమ్మంది. ఇక తనకు తెలిసిన గురువుగారు ఒకరు ఉన్నారంట, అక్కడికి తీసుకువెళ్తానంది. దీనికి పరిష్కారం ఏంటో అక్కడ చూద్దాం అని ప్రభావతి అంటుంది. తర్వాత రోజు ఉదయం మనోజ్ రెడీ అవుతుంటే రోహిణి వచ్చి, ఏంటి మనోజ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంత ఉదయాన్నే రెడీ అవ్వావు అంటే, అదే అమ్మ నేను అని చెప్పబోయి, ఇప్పుడు ఈ రోహిణికి చెప్పడం అవసరమా? ఇప్పుడు తినకి చెప్పకూడదు, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని. అదే అమ్మ కామాక్షి ఆంటీ ఇంటికి వెళ్తుందంట, నన్ను తీసుకువెళ్ళమంది అని అంటే, ఏంటి నీకు బద్ధకం కదా, ఇంత ఉదయాన్నే లేచి మీ అమ్మను కామాక్షి ఆంటీ ఇంటికి తీసుకువెళ్తున్నావా? నాకెందుకో అనుమానంగా ఉంది. నువ్వు నిజంగా ఇంత ఉదయాన్నే లేవడం నాకు ఆశ్చర్యంగా కూడా ఉంది అని రోహిణి అంటుంటే, అమ్మ నాకు ఎంతో సహాయం చేసింది. అమ్మకు అవసరమైనప్పుడు ఈ మాత్రం చెయ్యలేనా? తన్ని అక్కడ డ్రాప్ చేసి నేను బయట టిఫిన్ చేసేసి షాపుకి వెళ్తాను అని చెప్తాడు. సరే మనోజ్ అని రోహిణి అంటుంది. ప్రభావతి కూడా ఇక కామాక్షి దగ్గరికి బయలుదేరుతుంటే సత్యం, ఏంటి ప్రభా ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మీరేంటి ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళారు అని అంటే, నేను వాకింగ్కి వెళ్ళాను అని అంటాడు. మరి అంత తొందరగా వచ్చేసారంటే, నేనేమి ఊరంతా బలాదూరు తిరగడానికి వెళ్ళలేదు, వాకింగ్కి వెళ్ళాను, వాకింగ్ చేసుకుని వచ్చేసాను అని అంటాడు. సరే అండి, నాకు టైం అవుతుంది, కామాక్షి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని ఇక ప్రభావతి అయితే ఇంట్లోంచి మనోజ్ని తీసుకుని కామాక్షి దగ్గరికి వెళ్తుంది. ఇక కామాక్షి ఇంటికి వెళ్ళిన తర్వాత ముగ్గురు కలిసి గురూజీ దగ్గరికి వెళ్తారు. ఇక ఆ గురూజీతో విషయం అంతా చెప్తారు. ఇక గురూజీ అయితే, ఏంటి, మంత్రించిన నిమ్మకాయని తెచ్చి ఇక ఇంట్లో పెట్టిన తర్వాత అది పనిచేస్తుందా లేదా అని నన్ను అడుగుతారా? మీకు అసలు ఎంత ధైర్యం అని అంటాడు. ఇక ఆ మాటతో మనోజ్ చాలా భయపడిపోతాడు. స్వామీజీ, వీళ్ళు ఏదో తెలియక తప్పు చేశారు. కొడుకు కోసం ఒక తల్లి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు చేసింది. ఇక ఈ గండం నుంచి మీరే కాపాడాలి అని ఇక కామాక్షి అడగడంతో ఆ గురూజీ అయితే ఇక వేరొక నిమ్మకాయను మంత్రించి ఇస్తాడు. ఈ నిమ్మకాయ ఆ నిమ్మకాయకి ఎడం పక్కన పెట్టండి అని చెప్తాడు. ఇక అప్పుడు మీకు ఎలాంటి ప్రమాదం జరగదు అని చెప్తాడు. అలాగే గురువుగారు అని ఇక
ప్రభావతి, మనోజ్, కామాక్షి అయితే ఇంటికి బయలుదేరతారు. కామాక్షి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మీరు మీ ఇంటికి వెళ్ళండి. స్వామీజీ చెప్పింది గుర్తుంది కదా, ఆ నిమ్మకాయ జాగ్రత్తగా పెట్టండి అని చెప్తుంది. అలాగే అని ఇక మనోజ్, ప్రభావతి ఇంటికి వస్తారు. ఇక ఆ నిమ్మకాయ అక్కడ ఎలా పెట్టాలా అని ఆలోచిస్తూ ఎవరూ లేని టైంలో ఆ నిమ్మకాయ అక్కడ పెట్టేస్తారు. తర్వాత బాలు వచ్చి చూసేసరికి ఆ నిమ్మకాయ పక్కన ఇంకొక నిమ్మకాయ కనపడుతుంది. ఇక మీనాని పిలిచి, మీనా, ఇక్కడ ఇంకొక నిమ్మకాయ కనిపిస్తుంది, నువ్వేమైనా పెట్టావంటే, లేదండి, నేనేమీ పెట్టలేదు అని మీనా అంటుంది. అయితే దొరికారు దొంగలు, ఇక వీళ్ళ గుట్టు రెట్టయినట్టే అని ఇక ఇంట్లో వాళ్ళని అందరినీ పిలుస్తాడు. అందరూ వస్తారు. ఇక్కడ నిమ్మకాయ ఎవరైనా పెట్టారా అంటే ఎవరూ మేము పెట్టలేదని అంటారు. ఇక చూసారు కదా, నిన్న ఒక నిమ్మకాయే పెట్టాను, కానీ వాళ్ళకు భయం వేసి ఈ నిమ్మకాయ వలన ఏదో జరిగిపోతుందని రెండో నిమ్మకాయ తెచ్చిపెట్టి